మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. స్తోత్రం. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ నిర్మాతవు, స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము. శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు, ఆ ఘడియ వరకు విడువకు నే వేచియున్నాను, నీ రాక కోసము శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా. నా ఊహలలో ఆసన సౌధం ఇలలో నీవే కదా యేసయ్యా, యేసయ్యా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఆశ్చర్యకరుడైన దేవుడు నేటి వరకు మనల్ని ఆయన హస్తగతాలలో దాచి విశేషమైన కృపను ప్రసాదించి నేటి వరకు కూడా సజీవుల దేశంలో మనల్ని సజీవులుగా ఉంచిన తండ్రి స్తుతింపబడునుగాక. ప్రియులారా, సంవత్సరాలు గడుస్తున్నాయి, దినాలు దొర్లుతున్నాయి. తగు కృప చేత దేవుడు అనుదినం ఆయన వాక్యము చేత మనల్ని పోషిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, అడుగులు తడబడకుండా నా తండ్రి ఆయన మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి అబ్రహామును గురించి కొన్ని విషయాలు మనం సవిస్తారంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అబ్రహాము దేవుని దీవెనలు పొందుకొనిన వారిలో ప్రప్రథమముగా ఘనుడుగా కనిపిస్తాడు. ఆకాశ నక్షత్రాల వలె దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె ఆయనను విస్తరింపచేశాడు. గొప్ప ఆశీర్వాదానికి నాంది పలికిన విశ్వాస వీరుడు అబ్రహాం. గనుక ఆయనలో కొన్ని శ్రేష్టమైనటువంటి అనుభవాల్ని మనం తలంచుకొని, ఆ అనుభవాల్ని మనం ఆపాదించుకొని ఆ రీతిగా దీవెనలు పొందుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ అబ్రహామును గురించి మనం చదివినప్పుడు అతని యొక్క అనుభవాలు ఏమై ఉన్నాయి అనంటే, మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాము. మొదటిగా అపోస్తులుల కార్యాల గ్రంథంలో అబ్రహామును గురించి వ్రాయబడిన కొన్ని విషయాలు మనం ధ్యానిస్తే, అపోస్తులుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ప్రియులారా, చూడండి, ఇక్కడ అబ్రహాము ఎవరు, అతని ఆధ్యాత్మికమైన విలువలేంటి అనంటే, ఇక్కడ మొట్టమొదటిగా మనం ధ్యానించవలసింది అబ్రహాం దేవుని ప్రత్యక్షత గలవాడు. ఆ దేవుని ప్రత్యక్షత గలవాని యొక్క దీవెన ఎలా ఉంటుందో అనేది
మనం ధ్యానిస్తూ వచ్చాం. చూడండి, ఆ దైవ ప్రత్యక్షత అనేది చాలా విలువైనది, ఉత్తమమైనది, శ్రేష్టమైనది కూడాను. ఎందుకంటే ఈరోజు ఆ దైవ ప్రత్యక్షత లేకయే ప్రజలు కట్టు తప్పి తిరుగుతున్నారు. నిజదేవుని ఎరుగలేని అజ్ఞానంలో నిలిచి ఉన్నారు. ఆ దైవత్వపు విలువల్ని కోల్పోయి దైవత్వపు విలువల్ని గ్రహించలేని పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలు బ్రతుకుతున్నారు. మరి ఆ దైవ ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క నడవడి ఎలా ఉంటుంది? మనం ఆరాధించే దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కళంకుడు, నిర్దోషి అయిన ప్రభు. ఆయన పాపిని రక్షిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఈ ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు ఆయనగా మనం ఆయనను ఆరాధించగలుగుతాం. ఆ ప్రత్యక్షతే మనకు లేనప్పుడు ఆయనకి ఇవ్వవలసిన ఘనతను ఆయనకి ఇవ్వలేము. ఆయనను ఆరాధించవలసిన మనం ఆయనను ఆరాధించలేము. ఆయనను ఆశ్రయించవలసిన మనం ఆయనను ఆశ్రయించలేము. ఈ అపశృతులన్నీ పొడచూపుతాయి. కనుక ఆ దైవ ప్రత్యక్షత కలిగి ఉండడం అనేది ఎంతో దేవుని అనుగ్రహం అండి. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజున మనం చెప్పుకోవడానికి కొంచెం బాధాకరమే అయినప్పటికీ క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్లకు కూడా ఈ రోజున ఈ ప్రత్యక్షత లేకపోవడం, ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకి చెల్లించకపోవడం, ఆయనకి ఇవ్వవలసిన ఘనతను ఆయనకి ఇవ్వకపోవడం, మరొక విధంగా ఆయనను ఆరాధించడం, ఆయనను సేవించడం. వాళ్ళకేం తెలుసు? క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కనుక ఒక భక్తి నాకు కావాలి అని తెలుసు. కానీ నిజ దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగిన వారు కొందరే కనిపిస్తారండి. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ గోడకి నాయకులందరూ ఫోటోలు తగిలించున్నారు. ఆ ఫోటోల మధ్య యేసుప్రభు ఫోటో కూడా ఉంది. అందరి ఫోటోలకి పూలదండలు వేసి ఆ వెలుగుతున్న బల్బులు పెట్టున్నారండి. యేసుప్రభు ఫోటోకి కూడా ఒక పూలదండ వేసి ఆ క్రింద ఒక బల్బు పెట్టున్నారు. అప్పుడు నేను ఆయన అడిగాను, అందరి ఫోటోలు యేసుప్రభు ఫోటో కూడా పెట్టేశారేంటి ప్రభు అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, నాకు అందరూ ఒకటేనండి అట్లా అని. చూసారండి, క్రైస్తవుడే కానీ ఆ దేవుని యొక్క మహత్యం తెలియదు. నాయకులతో కూడా యేసుప్రభు ఫోటో కూడా పెట్టాడు. అంటే నేను యేసుప్రభు ఫోటోని ప్రత్యేకంగా పెట్టమని నేను చెప్పట్లేదండి. ఆయన ఆత్మస్వరూపి అయిన ప్రభు, అదృశ్య దేవుడైన ప్రభు. ఏ రూపాన్ని మనం చేసుకోకూడదని వాక్యం సెలవిస్తుంది. ఆయన యేసుప్రభు ఫోటోని అందరి నాయకులతో పెట్టి ఆయన చెప్తున్న మాట కూడా ఏంటి? నాకు అందరూ ఒకటేనండి అలాగని. అంటే ఆ దైవ ప్రత్యక్షత లేని క్రైస్తవుడు అని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. ఆ ప్రత్యక్షత ఉన్నప్పుడు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా ఆయన వైపు చూస్తూ పరిగెత్తగలుగుతాం, ఆయన వైపు చూస్తూ బ్రతకగలుగుతాం, ఆయననే చూస్తూ మన జీవితంలో ఆయనను ఘనపరచగలం. కనుక ఆ దైవ ప్రత్యక్షత అనేది ఎంతైనా అవసరమో అందుకే అబ్రహాము గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. అంతేకాదు అబ్రహాము మీద దేవుడు దృష్టి ఉంచాడు. ఆ దైవ ప్రత్యక్షతను మనం కోరుకోవాలండి. ఎన్నో ఆశిస్తుంటాం, ఉద్యోగం రావాలని, అబ్బాయికి ఉద్యోగం రావాలని, లేకపోతే అమ్మాయికి పెళ్ళి అవ్వాలని, ఇల్లు కట్టాలని, వ్యాపారాలు బాగా కొనసాగాలని, ఇలాగ ఎన్నో ఆశిస్తుంటాం. కానీ నీ ప్రత్యక్షత నాకు కావాలి నాయనా, నీ ప్రత్యక్షత నేను పొందుకోవాలి ప్రభువా అనే ఒక ఆశాకాంక్ష మన హృదయంలో కలగాలి. ఆ దైవ ప్రత్యక్షతను మనం కలిగిన వారమై ఉండాలని అబ్రహాం జీవితం మనకు దర్పణం పడుతుంది. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యంలోని మాటల్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను త్రోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దానిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ప్రియులారా చూడండి, ఇక్కడ అబ్రహాము దేవునికి స్నేహితుడట. ఎంత ఘనమైన మాట ఉందండి. ఎందుకంటే స్నేహబంధం అనేది మనందరికీ తెలుసు, ఎంత సన్నిహితంగా ఉంటుంది,
ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత మాధుర్యంగా ఉంటుంది అనేది మనం చాలాసార్లు తలపోసుకుంటుంటాం. పిల్లల ఆశ్చర్యాన్ని కలిగించే మాట చెప్పనా, దేవునికి అబ్రహాము స్నేహితుడంట. ఎంత చక్కటి సన్నిహితమైన అనుబంధమో మీరు చూడండి. స్నేహితుడు స్నేహితుడు స్నేహితుడు. మనకు చాలామంది స్నేహితులు ఉంటారండి. ఒకవేళ గొప్పవాళ్ళు స్నేహితులై ఉండొచ్చు, ఉన్నత స్థానాలలో ఉన్నవాళ్ళు స్నేహితులై ఉండవచ్చు, ఉన్నత అధికారులు స్నేహితులై ఉండవచ్చు. కానీ దేవునితో స్నేహం చేయడం అనేది ఎంత మాధుర్యమైన అనుభవమో మీరు గుర్తించాలి. ఒక మనిషి దేవునికి స్నేహితుడై ఉండడం అనేది ఎంత ఉన్నతమైన ఆధిక్యతో మనం గమనించాలండి. మనకు దేవుడు అంటే ఏంటి? అక్కర్లకు వెళ్ళి ఆయన అడుక్కోవాలి, ఏదైనా తిప్పలు పడుతుంటే ఆయన అడిగి బలాన్ని పొందుకోవాలి, విడుదల కోరుకోవాలి. ఏదైనా మనకు అవసరం ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, వ్యాధి వ్యధ బాధ కన్నీళ్ళు కష్టం కన్నీళ్ళు ముంగిట నిలిచినప్పుడు ఆయనను ఆశ్రయించాలి. ఇంకా కొంతమంది భక్తులు ఉంటారు, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఇది దేవునికి మనకున్న అనుబంధం. కానీ అబ్రహాం అలా కాదండి. ఒక స్నేహితుడు, ఆ మాట అంటుంటేనే హృదయం ఉప్పొంగిపోతుందండి. దేవునికి ఒక నరుడు స్నేహితుడు. ఆ స్నేహ భావాన్ని కనుక మీరు చూస్తే వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం, సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన శిక్షించాలనుకున్నాడు ప్రభువు దేవుడు. అప్పుడు ఈ సంగతి నా స్నేహితుడైన అబ్రహాముకు దాచేదనా అనుకున్నాడంట. అంటే ఎంత విశాలమైన హృదయంతో ఆ దేవునితో అబ్రహాముతో దేవునికి ఉన్న ఆ స్నేహబంధం నడుస్తుంది అనేది మనం గ్రహించగలగాలండి. ఒక చిన్న మాట, ఈ రోజున మనకు దేవునికి ఎలాంటి అనుబంధం ఉంది? ఇలాంటి స్నేహ సంబంధం దేవునికి మనకు నడుస్తుందా? ఇలాంటి స్నేహ సంబంధంతో దేవునితో మనం అడుగులు వేస్తున్నామా? ఇలాంటి స్నేహ సంబంధంతో మనం ఆయనను మురిపించి మరిపించి సంతోషింప చేస్తున్నామా? ఇలాంటివన్నీ మనం ప్రశ్నించుకోవలసిన విషయాలండి. ఒకసారి మనం మనుషులతో మనం స్నేహం చేస్తుంటాం కదా, అలాంటి అనుబంధం దేవునితో ఉన్నదా అనేది మనం పరిశీలించుకుంటే మనం ఎంత వెనకబడి ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఆ స్నేహాన్ని, ఆ స్నేహ బంధాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ప్రతిదీ దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో ముచ్చటించుకోవడం, ఆయనతో చెప్పుకోవడం, ఆయనతో ప్రార్థించుకోవడం, ఆయన సన్నిధిలో నిలవడం, ఇక ఆయన ధ్యాస, ఆయన మనస్సు, ఆయన వయస్సు, ఆయన తపస్సు ఇవన్నీ దేవునికి అంకితం అన్నట్లుగా అబ్రహాం నడిపించబడ్డాడు. కనుక అలాంటి ఆధ్యాత్మికమైన విలువల్ని మనం ఆపాదించుకోవాలనేది ఈ వాక్యం సెలవిస్తున్న సత్యం. ఒకవేళ ఇంతవరకు అలాంటి సన్నిహితమైన సంబంధం లేకుండా ఎడబాటు ఉంటే వెంటనే మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువుని వేడుకొని, ప్రభు సహాయ సహకారాలు కోరుకొని మనం ఆయనకి చేరువు కావాలి. ఆ స్నేహ బంధాన్ని మనం కాచుకుంటూ కాపాడుకుంటూ రావాలి. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు లేఖనాల్లో నుంచి అబ్రహామును గురించి చెప్తాను. అది గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలోని మాటలని నేను చదువుతానండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ చూడండి, అబ్రహాము దేవునిని నమ్మిన వాడంట. ఇవన్నీ మనం చాలాసార్లు చదువుతున్న వారమే అయినప్పటికీ కాస్త ఆగి ఆలోచిస్తే అబ్రహాము మనుషులను నమ్మినవాడు కాదంటండి, దేవునిని నమ్మినవాడు. మరి మనం మనుషులను బాగా నమ్ముతాం. దేవునిని నమ్మాలంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది. అబ్రహాముకి మనకు ఉన్న వ్యత్యాసం అదేనండి. అతని దృష్టి మనుషుల మీద కాదు. అతడు మనుషులను నమ్మి మనుషులను సహాయ సహకారాలు కోరుకున్న వ్యక్తి కాదు. అబ్రహాం జర్నీ చూడండి, స్వజనాన్ని, సొంత ఇంటిని విడిచిపెట్టి వచ్చాడు. మరలా అతని యొక్క యాత్రలు మీరు గమనిస్తే ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి, ఎన్నో అవాంతరాలు వచ్చాయి, ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి, కష్ట నష్టాలు వచ్చాయి, ఎన్నో వచ్చాయి. కానీ ఎక్కడ కూడా అబ్రహాము
మనుషులను నమ్ముకున్నట్లుగా కానీ, మనుషుల సహాయ సహకారాలు కోరుకున్నట్లుగా కానీ. మీకు వివరణ కొరకు ఒక మాట చెప్పాలంటే, అబ్రహాం కుటుంబం పటాపంచలైపోయిన పరిస్థితులు కూడా అబ్రహాముకి ఎదురైనాయండి. అబీమెలెకు శారమ్మ తల్లిని తీసుకెళ్ళిపోయాడు. ఇంకా అంతకు మించిన క్షోభ ఇంకొకటి ఉందండి. కానీ అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా మనుషులను ఆశ్రయించిన వాడు కాదు అబ్రహాము. తనకు తోడుగా నీడగా నిలిచిన లోతు ఉన్నట్లుగా ఉండి మొండి చేయి చూపించి దూరమైపోయాడు. నమ్ముకున్న వాళ్ళు, ఆప్తులైన వాళ్ళు, ఆత్మీయులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు ఇలాంటి దుస్థితికి దిగజారినప్పుడు మనసు కృంగిపోతుంటుంది. అరే, నా వాళ్ళైనా ఇలాగ చేసేది, మా వాళ్ళైనా ఇలాగ చేసేది, నేను నమ్మిన వాళ్ళైనా ఇలాగ ప్రవర్తించేది అని మనసు విసిగిపోతుంది. ఆత్మీయతలో కూడా కృంగిపోయే పరిస్థితులు వస్తాయండి. కానీ అబ్రహాము అలాగ కృంగిపోయిన వాడు కాదు. అబ్రహాము అలాగ చింతించిన వాడు కాదు. దేవునిని నమ్మినవాడు, దేవునిని మాత్రమే నమ్మిక ఉంచినవాడు. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిమంతులను దేవుడు చేయి విడిచిపెట్టాడు కదా. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా దేవుడు అతనిని చేయి విడివక నడిపిస్తూ కాపాడుకుంటూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి ఈరోజు మనం ఎవరిని నమ్ముతున్నాం అనకూడదు, కానీ అందరినీ నమ్ముతాం మనం, దేవునిని తప్ప. అదే మనలో ఉన్న లోటు, అదే మనలో ఉన్న కొదువ. అందరినీ నమ్ముతాం. ఒక బస్సు ఎక్కామంటే బస్సు ఎక్కగానే నిద్రపోతాం. డ్రైవర్ని అంత నమ్ముతాం. ఆ డ్రైవర్ ఎలాంటి వాడు, తిన్నగా నన్ను అక్కడ తీసుకెళ్తాడా, ఇలాంటి సందేహాలు ఏమీ రావు. అదే దేవునిని నమ్మాలంటే ఎన్ని సందేహాలో. ఆయన చేస్తాడా, వస్తాడా, ఇస్తాడా, ఇది జరుగుతుందా, ఇది నిజమా. దేవునిని నమ్మాలంటే ఇన్ని సందిగ్ధాల మధ్య, ఇన్ని సందేహాల మధ్య అడుగు వేస్తాం. మనుషులను మాత్రం ఇట్టే నమ్మేస్తాం. ఒక వైద్యుడి దగ్గరికి వెళితే ఎంత నమ్ముతామో, ఆయన ఎలాగ చెప్తే అలాగ చేస్తాం. మరి దేవునిని నమ్మి దేవుడు ఎలాగ చెప్తే అలాగ చేస్తామా? చేయలేం. ఇలా మనం ధ్యానించుకుంటూ వెళితే ఎన్నో విషయాలండి. మన దృష్టి మనుషుల మీద ఉంటుందే కానీ దేవుని మీద ఉండదు. సరిచేసుకుంటే అబ్రహాము దేవునిని నమ్మాడు. ఆయనను నమ్మిన వారిని ఆయన చేయి విడిచిపెడతాడా? తలగా ఉంచుతానని రాయబడి ఉంది. దేవుడు కొండ మీద కట్టబడిన పట్టణం వలె చేస్తాడు అని వ్రాయబడి ఉంది. కనుక ఆ గొప్ప దీవెనకు ఆయన పాత్రుడయ్యాడు. మరి మన వ్యక్తిగత అనుభవాలలో అలాంటి నమ్మిక మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాం జీవితంలో 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. 1, దైవ ప్రత్యక్షత కలిగిన వాడు. 2, దేవునితో స్నేహం చేసిన వాడు. 3, దేవునిని నమ్మినవాడు. అలాంటి అనుభవాలను మనం కూడా కలిగి ఉండడానికి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఆనాడు అబ్రహాము మీ యందు నాయన ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె విస్తరింపబడ్డాడు. కారణం లేక ఏం కాదు. అబ్రహాములో మొదటి అనుభవాన్ని నీ ప్రత్యక్షత కలిగిన వాడిని గ్రహిస్తూ వచ్చాము. మీతో స్నేహం చేసిన వాడిని గ్రహిస్తూ వచ్చాము. మిమ్మల్నే నమ్మిన వానిగా మేము గుర్తిస్తూ వచ్చాము. అలాంటి అనుభవాల్ని మేము కూడా అలవర్చుకోవడానికి సహాయం చేసి మమ్మల్ని దీవించమని, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నాయనా, మీ దృష్టి సాధించి ఇలాంటి విలువలతో ముందుకు సాగడానికి సహాయం చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతా నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.